బ్రహ్మచారి శతమర్కట అంటారు. అంటే పెళ్ళి కాని అంటే స్త్రీ సంపర్కం లేనివాడు ఎలాగుంటాడంటే, అంటే స్త్రీ సంపర్కం అంటే కావాలని కోరుకుంటుంది కానీ పొందలేకపోతుంటాడు కంపల్షన్స్ మూలన. అలాంటి కోవకు చెందుతాడు మన రాహుల్. మరి ఈ రాహుల్ ఖాన్కి శపథం చేశాడు ఏంటి తెలియదు. అతని పరువు అతను తీసుకోవడమే కాకుండా పాపం తన అమ్మమ్మ ఇందిరాగాంధీ పరువు కూడా తీయాలనే ఒక ఆలోచనతో ఉన్నాడు ఏమో, లేకుంటే అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి అర్థం కాదు. ఏదేమైనా సరే మోడీ గురించి విమర్శించాలి, ఆయన పరువు బజారు పాలు చేయాలి అని అనుకొని ఒక సభలో అతను ఏమంటాడంటే, మోడీ గారి డిప్లొమసీ మొత్తం కూడా హగ్గింగ్ డిప్లొమసీ, అంటే కౌగలింతల డిప్లొమసీ, దానికి వివరిస్తూ ఆయన చెప్తాడు కదా. అక్కడ పక్కనే మన షీలా దీక్షిత్ అని చెప్పి అప్పట్లో ఢిల్లీలో సీఎంగా ఉండేది. ఆయన కుమారుడు సందీప్ దీక్షిత్ అని ఒక పక్కా బెవర్స్ గాడు ఉన్నాడు. వాడు మాటలు ఎలాగుంటాయంటే, మన మిలిటరీ జనరల్ రావత్ని గల్లీ రౌడీ అని విమర్శించే చీప్ వెధవ. వాడిని పిలిచి రా 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 అని చెప్పి వాడిని కౌలిగించుకున్నాడు. ఇలాగుంటుంది మోడీ యొక్క డిప్లొమసీ, కౌగిలింతలే. అంటే ఆ కొజ్జాగాడు ఏం మాట్లాడతాడంటే, ఏంటి నువ్వు నన్ను జార్జ్ మెలోనీ అనుకున్నావా అని అనేటప్పటికీ, ఎందుకంటే ఎప్పుడైతే యద్భావం తద్భవతి అంటే ఏ భావం ఉంటే ఆ భావమే జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఇలాంటి చెత్త వాగుడికి అలవాటు పడతారో అలాంటి వాళ్ళే ఆ పార్టీలోనూ ఆ మీటింగ్ల దగ్గర చేరతారు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ వెటకారాన్ని చూసి ఆహాహా అని ఒకటే నవ్వులు. మీరు నవ్వండి, ఏం పర్వాలేదు. రాహుల్ ఖాన్కి బుద్ధి లేదు, రెండో వాడికి అసలు సిగ్గే లేదు. నవ్వే వాళ్ళకి మరి ఏం లేదని చెప్పాలో నేను చెప్పలేను, ఎందుకంటే మరి చెప్తే మీరు చాలా బాధపడతారు. నాకు చాలా కఠినమైన మాటలు వచ్చు, తెలుగులో నాకు మంచి ప్రావీణ్యం ఉంది, చురకత్తి లాంటి మాటలు అనగలను, సత్తా ఉన్నవాడిని. కానీ అంటలా. సరే, కరెక్టే. ఎందుకు అతను అలా అన్నాడు అంటే, ఇటలీకి మనకి చాలా సమస్యలు ఉండేవి పూర్వం. ఒకనొక సమయంలో మన జాలర్ని వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే, మన జాలర్ని వాళ్ళు కాల్చేటప్పటికి మన దేశం ఏం చేసిందంటే, ఎవరైతే కాల్చారో ఆ మెరైనర్స్ని పట్టుకొని జైల్లో పెట్టారు. అప్పుడు ఆ ప్రభుత్వం, మీరు మా మెరైనర్స్ని పంపించండి, మీకు కోర్టుకి ఎప్పుడు వాయిదా వస్తే అప్పుడు మేము పంపిస్తామన్నారు, కానీ పంపించకపోతే ప్రభుత్వం మాటికి వాళ్ళకి విజ్ఞప్తి చేయటం. వాళ్ళేమో, ఎందుకంటే ఇటలీ అంటే పెద్ద రాజ్యం కదా, ఫియట్ కార్లు, మన ఇందిరాగాంధీ కోడలు వచ్చిన దేశం అనేటప్పటికీ కొద్దిగా భయం ఉంటుంది కదా, ఎలాగైనా వియ్యపురాళ్ళు దేశం. దాంతో వాళ్ళు ఏం చేశారంటే, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓకే రైట్, మీరు పంపించట్లే కదా, అందుకని చెప్పి ఇటలీ రాయబారిని, నువ్వు మా పర్మిషన్ లేకుండా దేశం కదిలి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి ఒక వారెంట్ జారీ చేశారు. ఇంకా ఆ సమయంలోనే మన ఈవిడ జార్జియా మెలోన్ రావడం జరిగింది. మరి జార్జియా మెలోన్ కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, పాపం చాలా కష్టపడే వ్యక్తి, ఒక సేల్స్ మ్యాన్గా చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక్కొక్క ఇదిగా తీసుకుని మరి పైకి వచ్చిన ఆ వ్యక్తికి భారతదేశం అన్నా భారతదేశ ప్రజలన్నా కూడా ఆమెకు ఎంతో అభిమానం. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం తను సాధిస్తున్న విజయాలను చూసి, ఒకప్పుడు ఎక్కడో చెత్తకొప్పుల్లో ఉన్న పావులను ఆడించే దేశాలుగా ప్రసిద్ధి పొందిన ఢిల్లీ నడివీధిలో ఏనుగులు తిరుగుతూ ఉంటాయి, పుల్లు విహరిస్తూ ఉంటాయి, సింహాలు ఆండ్రిస్తూ ఉంటాయి అనే భావంలో ఉన్న ఈ పాశ్చాత్య దేశాల నుంచి దాన్ని తప్పించుకొని, ఆ భావజాలం నుంచి మోడీ రైట్ పర్సన్ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, ఇతన్ని మన సపోర్ట్ ఇవ్వాలి, మనం కూడా ఆ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ ప్రజల మార్కెటింగ్ చాలా ఉంటుంది,
మన ప్రొడక్ట్స్ అక్కడ అమ్మడానికి చాలా అవకాశం ఉంటుంది. తద్వారా మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అనే ఒక మంచి ఆలోచనతో ఆమె ఏం చేసిందంటే ఎస్ మోడీతో చాలా చక్కగా ఉండటం ప్రారంభించింది. ఈ ఒక ఇద్దరు చక్కగా ఉంటున్నారంటే మన ప్రతిపక్షంలో ఉంటుందండి. మరి ఆ స్నేహంలో ఏం చేశారంటే ఆయన మన ఈ మధ్య ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు మెలోడీ అని చెప్పి మనకు ఒక పార్లే కంపెనీ వాళ్ళ చాక్లెట్ బ్రాండ్ ఉంది. ఈ మెలోడీ చాక్లెట్ తీసుకెళ్ళి ఆమెకి ఇస్తే ఎంత పొంగిపోయిందంటే అంత పొంగిపోయిందండి. వీళ్ళిద్దరి మధ్య ఒక తండ్రి కూతురు లాంటి అవినాభావ సంబంధం ఉంటుంది అంతే. ఆఖరి జపాన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా సరే నా చిన్న చెల్లి అన్నాడే కానీ ఇంకో రకమైన ఆలోచన లేదు. ఈయన ఒక ముని అండి. వాట్ ఈస్ హిస్ ఏజ్? ఆ వయసులో ఇంక కోరికలు కానీ తాపత్రయాలు కానీ ఏముంటే జీవితం అంతా త్యాగం చేసి దేశం కోసం దేశ ప్రజల కోసం త్యాగం చేసిన ఈ యొక్క మోడీ ఈ సత్రగాయ గాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఓకే, ఏనుగు వెళ్తుంటే ఊర్లో కుక్కలు అరుస్తాయి చూసా, అలా అరువు అని చెప్పి చాలామంది ఊరుకుంటారు. కానీ నేను అలా ఊరుకునేవాడిని కాదండోయ్. చూడండి, 1983లో నాన్ అలైన్మెంట్ మూమెంట్ మన భారతదేశంలో జరిగినప్పుడు అక్కడికి అరాఫత్ వచ్చాడు. వచ్చినప్పుడు అతను ఇందిరాగాంధీ ప్రశంసిస్తూ అక్కడ ఏంటి ఫారినర్స్కి ఎవరినైనా సరే వాళ్ళ ప్రేమను వ్యక్తం చేయాలంటే ఇలా కౌగిలించుకుంటారు. మరి అలాగ కౌగిలించుకున్న ఇందిరాగాంధీ ఫోటో పేపర్లో పడింది. దాన్ని బట్టి మనం వీళ్ళలాగా ఎందుకంటే చెత్త ఆలోచనలు వెదవలకి చెత్త భావాలే వస్తాయి, చెత్త మాటలే వస్తాయి. అందుకని మన వాళ్ళు మునులు అంటూ ఉంటారు, నీ హృదయంలో ఏది ఉంటుందో అదే నువ్వు మాట్లాడతావని. మనం మునులు ఋషులు ఉత్తిని అంటారా? వాళ్ళ హృదయంలో చెత్త ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆ చెత్త ఆలోచనలకి పరాకాష్ఠగా అతను అన్నాడు. మరి ఈ ఫోటో గురించి నువ్వేమంటావు ఖాన్, రాహుల్ ఖాన్? నువ్వు వచ్చి కెలికి మీ అమ్మమ్మ పరువు తీసావు కదరా తొక్క నా సన్ను. ఇదా నీ రాజకీయం? ఇప్పటికైనా సరే నువ్వు నీ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి ఎవరో ఒకరిని బలి చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకు. పాపం ఆమె ఎంతో మర్యాదగా ఉంది, ఎంతో నిష్ఠగా ఉన్న వ్యక్తి మీ అమ్మమ్మ. నీకేం తెలుసు? ఆవిడంటే భారతదేశ ప్రజలందరికీ ఒక తల్లిలాగా మా అందరికీ అభిమానం. ఆవిడని ఎప్పుడు ఇందిరమ్మ అన్నాం కానీ ఇందిరా అని మేము ఎప్పుడు అనలేదు. ఆవిడని పేదవాళ్ళని హృదయంలో పెట్టుకొని వారి కోసం అని చెప్పి బ్యాంకులు లోన్ ఇవ్వట్లేదని చెప్పేసి బ్యాంకులనే నేషనలైజ్ చేసిన మహా వ్యక్తి. అమెరికా ప్రెసిడెంట్నే ఎడం కాలుతో ఒక తన్ని పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి బంగ్లాదేశ్ని విడదీసినటువంటి మహా ఘనాపాటి ఆవిడ. నువ్వు ఆవిడ చెప్పు కూడా పనికిరావురా. నువ్వు అనవసరంగా కెలికి ఈ రోజున ఈ ఫోటోలు మేము ప్రచురించాలంటే మా హృదయంలో ఎంతో బాధతో మేము ప్రచురిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు తెలియాలి. ఎప్పుడైనా సరే గాల్లో నుంచి ఉమ్ము వేసేవాడు ఆకాశంలోకి ఉమ్ము వేసేవాడికి ఆ ఉమ్ము వాడి ముఖం మీదే పడుతుందనే సంగతి ఈ ఖాన్ గారికి, రాహుల్ ఖాన్ గారికి తెలియదు. దాని మూలంగా వాడి పరువు ఎన్నోసార్లు పోయింది, ఎన్నోసార్లు సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. అయినా సరే కుక్క తోక లాంటి వాడు, కుక్క తోక ఎంత వంచినా సరే ఎంత స్ట్రైట్ చేసినా సరే ఎలాగ స్ట్రైట్ అవ్వదో అలాగే వీడి బుద్ధి కూడా ఎప్పుడూ స్ట్రైట్ కాదండి. పాప ఇందిరమ్మ మనసు ఆత్మ ఎంత శోభిస్తూ ఉంటుందో. అవును నేనా, నా మనవడా వీడు అని ఎంత పాపం తపన పడుతూ ఉంటుందో. కానీ నేను కూడా ఇందిరమ్మకి క్షమాపణలు అడుగుతున్నాను. అమ్మ, నిన్ను ఇలా ఎక్స్పోజ్ చేయటం నాకు ఇష్టం లేదు. కానీ అంటే మాకు కొద్ది వయసు ఉంది కాబట్టి 83లో మేము అప్పటికే జర్నలిస్ట్గా ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. ఈ కొత్త తరం జర్నలిస్టులకు తెలియదు, ప్రజలకు అసలే తెలియదు. కాబట్టి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇది తప్పుగా, ఇది చెడు ఆలోచన వారికి చెడుగా కనిపిస్తుంది, మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది అని చెప్పడానికి ఈ ఫోటో తీశాను. కానీ నిజంగా ఏమాత్రం చెడు భావంతో నేను వేయలేదు ఈ యొక్క ఫోటోని. నన్ను మన్నించండి, క్షమించండి. కానీ రాహుల్ మాత్రం, సోనియా గాంధీకి మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది.
ఇంకొక వీళ్ళిద్దరి గురించి ఇంకొక చిన్న వీడియో చేస్తాను నెక్స్ట్ ఒక 5 మినిట్స్లో. తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్.